అందరికీ నమస్తే అండి. బొంజరం చేప గ్రేవీ కూర అన్నమాట. చేప ముక్కల్ని శుభ్రంగా వాటర్ తోటి 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఉప్పు కారం కలిపి బాగా ఉప్పు కారం పట్టించి పక్కన ఉంచుకోవాలి. కూర వండకముందే తీసుకొచ్చిన వెంటనే 1 గంట 2 గంటల ముందు ఇలా క్లీన్ చేసి ఉప్పు కారం కలుపుకొని ఉంచుకుంటే ముక్క బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక కళాయిలో ఇలా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకొని తర్వాత ఈ వంజరం ముక్కలు ఉప్పు కారం కలిపినవి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఆయిల్లోని కాసేపు ఇలా వేగనిస్తే మంచిదన్నమాట. బాగా వేగితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆయిల్లోని వెంటనే నీళ్ళు వేయకుండా కాసేపు ఇలా ఆయిల్లోని బాగా కాసేపు ఉడికించాక మూత పెట్టి ఉడికిన తర్వాత మూత తీసి అప్పుడు వాటర్ వేయాలన్నమాట. వాటర్ ఎక్కువగా వేయకూడదు, 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది. వేసి వాటర్ దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు చిన్నది మసాలా పొడి వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అది వేరే టేస్ట్గా ఉంటుంది, ఇది వేరే టేస్ట్గా ఉంటుంది అన్నమాట.